వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఉత్కంఠభరిత పోరు జరగనుంది. మధ్యాహ్నం దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లయితే తలపనున్నాయి. తొలి మ్యాచ్లో విజయంతో జోరు మీదున్న టీమిండియా దాయాది జట్టుపై గెలిచి సెమీస్ చేరాలని భావిస్తోంది. ఇక మరోవైపు భారత్పై గెలిచి సెమీ రేస్లో నిలవాలని పాకిస్తాన్ ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో పాక్ ఓడితే ఇంటిబాట పడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్కు పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తూ ఉండగా అదే సేను కొనసాగించాలని రిజ్వాన్ టీం చూస్తోంది. ఇక ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ఛాంపియన్ ట్రోఫీలో భారత్పై పాక్దే పైచేయి కొనసాగుతోంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 3 సార్లు పాకిస్తాన్ గెలవగా 2 సార్లు భారత్ విజయం సాధించింది. 2004, 2009, 2013లో ఒక్కోసారి ఇరు జట్లు తలపడగా చివరిసారిగా జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాలు 2 సార్లు తలపడ్డాయి. 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 2009లో సెంచురియన్ వేదికగా జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఇక 2013లో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్పై ఘన విజయాన్ని భారత్ నమోదు చేసింది. అదే ట్రోఫీలో ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో విజయం సాధించి ఇరు జట్ల మధ్య ఫలితాల లెక్కను 3-3తో సరిచేయాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఉత్కంఠభరిత పోరు జరగనుంది. మధ్యాహ్నం దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లయితే తలపనున్నాయి. తొలి మ్యాచ్లో విజయంతో జోరు మీదున్న టీమిండియా దాయాది జట్టుపై గెలిచి సెమీస్ చేరాలని భావిస్తోంది. మరోవైపు భారత్పై గెలిచి సెమీ రేస్లో నిలవాలని పాకిస్తాన్ ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో పాక్ ఓడితే ఇంటిబాట పడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తూ ఉండగా అదే సీను కొనసాగించాలని రిజ్వాన్ టీం చూస్తోంది.
రైట్, ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో అయితే ప్రారంభం కానుంది. ఈ రోజు దుబాయ్లో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ జట్లయితే తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు అయితే ఓడిపోయింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైందని అనుకోవాలి. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్ క్రికెట్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో అయితే ప్రారంభం కాబోతోంది. ఇక దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ జట్లయితే తలపడుతున్నాయి. ఇక అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక క్రికెట్ ప్రేమికులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు అయితే పాకిస్తాన్ కైవసం చేసుకుంది. 2 మ్యాచ్లు అయితే భారత్ విజయం సాధించింది. ఈసారి విజయం సాధించి 3-3 సమం చేయాలని చెప్పేసి క్రికెట్ ప్రేమికులు అయితే ఆకాంక్షిస్తున్నారు. రైట్, ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే సమయంలో అటు వాతావరణ విషయం కూడా చాలా బయటకు వస్తుంది. వాతావరణం ఎలా ఉంటుంది, అసలు అనుకూలంగా ఉంటుందా లేదా అనే అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఈసారి అయితే వాతావరణం పూర్తిగా స్పష్టంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. వర్షం పడే అవకాశం కూడా లేదు. సో గరిష్ట ఉష్ణోగ్రత కూడా 33 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉందంటూ కూడా బాగా సమాచారం అయితే అందుతోంది. మ్యాచ్ అంతటా ఎండపడే అవకాశాలు ఉంటాయి. అలాగే పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ మ్యాచ్కైనా సరే, అసలు ఏ క్రికెట్ మ్యాచ్ కానీ పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఉండదు అనే విషయాలు కూడా బాగా రన్ అవుతూ ఉంటాయి ఈ విమర్శలకు సంబంధించి. ఇప్పుడైతే కనుక పిచ్ బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది భారత్ పాక్ జట్ల ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పటివరకు కూడా 5 సార్లు అయితే తలపడ్డాయి. వాటిలో భారత్ 2 మ్యాచ్ల్లోనూ, పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లోనూ గెలిచాయి. చివరిసారిగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పాక్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో అయితే భారత్ను 180 పరుగుల తేడాతో ఓడించి పాకిస్తాన్ ట్రోఫీని అయితే గెలుచుకుంది. ఇక వన్డేలో భారత్ పాక్ జట్లు ఇప్పటి వరకు చూసుకున్న గత మ్యాచ్లో చూసుకున్నట్లయితే కనుక 130 సార్లు అయితే తలపడ్డాయి. వాటిలో భారత్ 57 మ్యాచ్ల్లో గెలుపొందింది. పాకిస్తాన్ 73 సార్లు విజేతగా నిలిచింది. ఇక 5 మ్యాచ్ల్లో ఫలితం తేలేదు. ఇక వన్డే ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్లో కూడా పాకిస్తాన్ పై భారత్దే పైచేయగా ఉంది. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్ పై భారత్ రికార్డు అంత ఘనంగా అయితే లేదు. ఇక ఈ రోజు దుబాయ్లో జరిగే మ్యాచ్లో అయితే పాకిస్తాన్ కనుక ఓడిపోతే ఆ టీం ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే అవుతుంది.
వెల్కమ్ బ్యాక్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ ఉత్కంఠభరిత పోరైతే జరగనుంది. మధ్యాహ్నం దుబాయ్ వేదికగా జరగబోయే భారత్ పాకిస్తాన్ జట్లయితే తలపడుతున్నాయి. తొలి మ్యాచ్లో విజయంతో జోరుమీదున్న టీమిండియా దాయాది జట్టుపై గెలిచి సెమీస్ చేరాలని భావిస్తోంది. ఇక మరోవైపు భారత్ పై గెలిచి సెమీ రేసులో నిలవాలని పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో పాక్ ఓడితే ఇంటిబాట పడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్కు పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అటు రోహిత్ సేన భావిస్తూ ఉండగా అదే సీన్ కొనసాగించాలని రిజ్వాన్ టీం చూస్తోంది. మొత్తంగా దుబాయ్లో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ జట్టు అయితే తలపడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది. దీంతో భారత్తో జరిగే మ్యాచ్ ఆ జట్టుకైతే చాలా కీలకం కానుందనే చెప్పుకోవాలి. మొత్తంగా భారత్తో జరిగే మ్యాచ్లో కూడా ఓటమి పాలైతే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అయితే దాదాపు నిష్క్రమించినట్టే అవుతోంది. అందుకే ఈ మ్యాచ్ను పాకిస్తాన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జట్టు సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఒక స్పెషల్ కోచ్ను కూడా నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పాక్ క్రికెట్ టీంకు తాత్కాలిక హెడ్ కోచ్గా ఉన్న సెలెక్టర్ అకీబ్ జావేద్ తనకు సహాయం అందించేందుకు మరో వ్యక్తిని కూడా నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ సహచరుడు ముదస్సర్ నాజర్కు తాత్కాలికంగా స్పెషల్ కోచ్గా నియమించాడు. ముదస్సర్కు యూఏఈ పరిస్థితులపై పూర్తి అవగాహన అయితే ఉంది. దీంతో అతడి సహాయం తీసుకునేందుకు అకీబ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అకీబ్ విజ్ఞప్తి మేరకు ముదస్సర్ శుక్రవారం పాకిస్తాన్ జట్టుతో అయితే కలవడం జరిగింది. ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా పాల్గొని జట్టు సభ్యులకైతే శిక్షణ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. యూఏఈ పరిస్థితుల గురించి కూడా ఆటగాళ్లకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్ ఈ గెలుపు కోసం ఎంత ప్రయత్నాలు చేస్తుంది, ఈ ఆటని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనకు దీనిని బట్టి అర్థమవుతోంది. అటు భారతే గెలుపని విశ్లేషకులు అందరూ కూడా అంచనాకైతే వచ్చారు. అయితే పాక్ ప్లేయర్ మాత్రం చివరి వరకు కూడా పోరాడతామని ఘంటాపథంగా చెబుతున్నారు. తమ వ్యూహాలకు పదులు పెడుతున్నారు. బలంగా ఉన్న బ్యాటింగ్ లైనప్ తో భారత్ పాక్ కంటి మీద కునికి లేకుండా చేస్తున్న వేళ దాయాది దేశం క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా కీలక సూచనలు అయితే చేశారు. అంచనా లేకుండా బరిలోకి దిగడం అంతిమంగా తమకు అనుకూలంగా మార్చవచ్చన్న ఆయన గిల్ను టార్గెట్ చేసుకుంటూ పాక్ ప్లేయర్లకు సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా అయితే ఈ మ్యాచ్కి సంబంధించి చాలా ఉత్కంఠభరితంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. భారత్ టాప్ ఆర్డర్లో బలహీనతలు, బౌలింగ్లో జరిగిన మార్పులు తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని అటు వారు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఖాతాలో ఇప్పటివరకు ఓ విజయం ఉంది. తొలి గేమ్లో బంగ్లాదేశ్ను ఓడించారు. మరోవైపు పాక్ విజయం కోసం తప్పిస్తోంది. పెద్దగా అంచనాలేవి లేకుండానే బరిలోకైతే దిగుతోంది. అయితే ఇది అంతిమంగా పాక్ లాభించవచ్చు. ఇది పాక్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం కూడా కల్పించిందని అన్నారు. అయితే తమ తొలి గేమ్లో న్యూజిలాండ్తో ఓటమి తర్వాత
పాక్ భారత్ పై గెలుపు అనివార్యంగా మారిన విషయం కూడా తెలిసిందే. ఓడిన పక్షంలో పాక్ ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవాల్సి వస్తుంది. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోవడం పాక్ కలిసి వస్తుందని కూడా అనుకుంటున్నారు. సో ఈ సమయంలో గిల్ను త్వరగా అవుట్ చేయగలిగితే విజయం పాక్ నే వరుస్తుంది అంటూ కూడా అంచనాలు అయితే వేస్తున్నారు. చూడాలి ఇక ఈ విజయం ఎవరిని వరించనుందో. రైట్, ఇక ఇప్పటి వరకు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్లయితే 5 సార్లు తలపడ్డాయి. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ పాక్ పై చేయి కొనసాగుతుంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 3 సార్లు అయితే పాకిస్తాన్ గెలిచింది, 2 సార్లు అయితే భారత్ విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలని భారత్ తహతలాడుతుంది. చూద్దాం మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో గెలుపు ఎవరిని వరించబోతుందో. ఇది ఒక స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.